ఎంత స్పష్టంగా ఇంతకు ముందు మీకు చూపించారు కదా. ఆ రోమా 6:17-14లో ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అనే విషయం చాలా స్పష్టంగా చూసాము. ఇక్కడ 5వ అధ్యాయము 16లో ఏం చెప్తున్నాడు? వాక్ ఇన్ ద స్పిరిట్ అండ్ యూ షల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ద ఫ్లెష్. మనం ఎప్పుడైతే మన హృదయం దేవుని ఆత్మతో నింపబడుతుందో శరీరం చెప్పినట్టుగా మనం ఆకలేస్తుంది కానీ ఆత్మ ఏం చెబుతుంది? ఓర్చుకొని చెప్తుంది. దేవుని యొక్క శక్తి నీకు ఉన్నది, ఓర్చుకో, దేవుడు నీకు తగిన ఓర్పిస్తాడు. కుమారుడు 40 రోజులు ఉపవాసం ఉన్నప్పుడు అపవాది ఏం చేశాడు? ఈ రాళ్ళని గట్టిగా మార్పు తినమంటాడు. అప్పుడు ఏమంటాడు ఆయన? దేవుని మాట వల్ల మానవుడు, రొట్టె వల్ల రాదు. కానీ కొన్నిసార్లు శోధనలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. మనం అప్పుడు దేవుని యొక్క ఆత్మీయ బలాన్ని పెంపొందించుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆత్మానుసారముగా నడుచుకోండి. అప్పుడు సరే, అప్పుడు ఏం జరుగుతుందంటే యూ విల్ నాట్ ఫుల్ఫిల్ ద లస్ట్ ఆఫ్ ఫ్లెష్. 17వ వచనం, ద ఫ్లెష్ లస్టెత్ ఎగైన్స్ట్ స్పిరిట్. శరీరాశి ఏం చేస్తాయంట? అందరూ ఆదివారం వెళ్తూ ఉంటే నీకేం ఒక్కడే సినిమా పెడితే ఏం లాభం, అందరితో పాటు వెళ్ళిపో అని చెప్తుంది. అంటే లోకానుసారమైన జీవితాన్ని జీవించమని ప్రేరేపిస్తాయి. కాబట్టి తాత్కాలిక సుఖము. అక్కడ ఏషావు ఏం చేశాడు? ఎవరు చెప్పట్లా? జ్యేష్ఠత్వాన్ని కోల్పోయాడు. దేనికోసం? ఏ విధంగా కోల్పోయాడు? కూర కోసం. ఆకలి వేస్తున్నాడు. ఏషావుకి మంచి ఆకలి వేస్తుంది. ఆ తమ్ముడు మంచి కూర పెట్టాడు. అరే తమ్ముడు, నాకు ఆకలి వేస్తున్నా, కూర పెట్టరా అన్నాడు. అప్పుడు ఏమంటాడు యాకోబు? నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇచ్చేయను. అరే బాబు, ఆకలి తట్టుకోలేకపోతున్నాను, ఆకలితో సచ్చేకంటే నాకు జ్యేష్ఠత్వం ఉందిరా అంటే ఇక్కడ జ్యేష్ఠత్వం అంటే ఏంటి? దేవుని యొక్క బిడ్డలుగా ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి ఉండటం. కొద్దిసేపు ఆకలిని తట్టుకోలేకపోయాడు. ఆత్మానుసారమైన మనుషులు ఏం చేస్తారు? శరీర కోరికల్ని జయిస్తారు. కొన్నిసార్లు కష్టాలు వచ్చి వారు జయించాలి. కాబట్టి శరీరము ఆత్మ ఒకదాని ఒకటి విరోధంగా ఉంటుంది. శరీరం ఏం చేస్తుంది? నువ్వు ఏదో ఒకటి చేసుకో, సంపాదించుకో, అది తప్ప ఒప్పుకోవడం కాదు అని చెప్తాడు. కానీ ఆత్మ ఏం చేస్తుంది? నీతివంతమైన జీవితాన్ని జీవించు, నువ్వు తప్పుడు పనులు చేయవద్దు అని. కాబట్టి లోక సంబంధమైన క్రియలు, శరీర సంబంధమైన క్రియలు ఆత్మకు అంటే ధర్మశాస్త్రానికి విరుద్ధముగా ఉంటుంది. కాబట్టి మన ఆత్మకు విరోధమైన శరీరేచ్ఛను విసర్జించాలి. 23-24 వచనాలు చూడండి. గలతీ 5:23-24. ఇట్టి వాటికి విరోధమైన నియమమేమీ లేదు. క్రీస్తు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. కాబట్టి మెస్సయ్య సిలువలో ఏది కొట్టివేయబడింది? శరీరానికి సంబంధించిన కోరికలు, లోక సంబంధమైన కోరికలు. అవ్వమ్మ పాపం ఎలా చేసింది చెప్పండి? అవ్వమ్మ పాపం ఎలా చేసింది చెప్పండి? నేను చెప్పే కాంటెక్స్ట్ చెప్పట్లేదు. అవ్వమ్మ పాపం ఎలా చేసింది? కోరిక, శరీరేచ్ఛ. ఇక్కడ మనం మాట్లాడుకునే దేని గురించి? శరీరేచ్ఛలు, శరీరకమైన కోరికలు. అవ్వమ్మ చూడగానే ఏమైంది? కోరిక పుట్టింది. ఆ హృదయంలో దేవుని ఆత్మ ఉన్న చోట ఏమైంది? శరీరానికి సంబంధించిన కోరిక పుట్టింది. ఆ ఆత్మ సంబంధమైన జీవితం నుండి ఆమె ఏమైపోయింది? శరీర సంబంధమైన జీవితంలోకి మారిపోయింది. అప్పటి వరకు ఆత్మ సంబంధమైన జీవితం ఏం చెప్తుంది? ఆ పండు తినకూడదు అని చెప్తుంది. కానీ ఈ అపవాది వచ్చి ఎప్పుడైతే ప్రేరేపించిందో అవ్వమ్మ మనసు ఏమైపోయింది? శరీరానుసారమైన మనసుగా మారిపోయింది. ఆ పండు తిన్నది. ఆమె తినడమే కాకుండా ఆదామును కూడా ప్రేరేపించి నువ్వు కూడా తినబట్టి ఈ పెద్ద మనిషి ఏం చేశాడు?
ఆత్మను అనుకోకుండా దేవా ఇది నీ చిత్తమా కాదని అనుకోకుండా ఏం చేశాడు? ఆయన కూడా శరీరానుసారమైన హృదయాన్ని కలిగి పండును తిన్నాడు. కాబట్టి ఇక్కడ పాపము ఏ విధంగా కలుగుతుంది? పాపం మనలో ఎలా కలుగుతుంది? ఆత్మానుసారమైన జీవితాల నుండి శరీరానుసారమైన జీవితంలోనికి మారిపోతారు. మన హృదయము మారిపోతుంది. ఏం కాదు, ఇప్పుడు మా తాతల కాలం నుంచి మా కాలం వరకు మేము రొయ్యలు తినాం. ఎందుకని? లేవి కారణంలో, దేవుడు చేసే కారణంలో ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు. ఇప్పుడు జంతువులు ఉన్నాయి, జంతువులు ఏవి తినొచ్చు మనం చెప్పండి? నెమరు వేయాలి, డెక్కలు చీరు ఉండాలి. నెమరు వేయాలి, డెక్కలు చీరు ఉండాలి, తినాలి. ఒంటే డెక్కలు చీరు ఉండదు. అలా కొన్ని జంతువులు, పంది అది నెమరు వేయదు, డెక్కలు చీరు ఉండదు. కాబట్టి ఏది తినవచ్చు, ఏది తినకూడదు దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి అందరూ చెప్తున్నారు కదా. చాలామంది ఏమంటారు రొయ్యల విషయంలో పులుసులు లేదని వాదిస్తారు. చాలా స్పష్టంగా నేను చదివిన దాని గురించి స్టడీ చేశాను. యూదులు ఏది తినొచ్చు, ఏది తిన యోధుల యొక్క ఆచారం చూస్తే రొయ్య తినడం వల్ల రకరకాల జబ్బులు వస్తాయి, చాలా జబ్బులు వస్తాయి. చేపల్లో కూడా పులుసు లేని, పులుసు ఉన్న వాటినే తినాలి, ముళ్ళు ఉన్న వాటినే తినాలి. అది కాకుండా వాళ్ళటువంటి తిన్నామనుకో ఇప్పుడు జబ్బు వస్తుంది, జబ్బులు వస్తాయి. కాబట్టి ఏ ఆహారం తినవచ్చు దేవుడు వాక్యం ద్వారా మనకి చెప్పాడు, దాన్ని తినాలి. కాబట్టి లోపల ఏం చెబుతుంది? ఏమి కాదు, అంతమంది తింటుంది, నువ్వెందుకు? చైనా వాళ్ళందరూ తింటుంది, చైనా వాళ్ళు ఏది తినేస్తారు కదా. కాబట్టి ఈ రోజు కూడా దేవుడి బిడ్డలుగా ఉన్న యూదులు వాళ్ళు ఎంతో నిష్టగా జీవిస్తున్నారు. మరి వాళ్ళని దేవుడు ప్రపంచంలో ఈ రోజుకి ఉన్నత స్థితిలో పెట్టాడు. ఉక్రెయిన్ దేశం నిండా ఎక్కువ మంది ఎవరుంటారు? యూదులు ఉంటారు. ఆ దేశాన్ని నాశనం చేయడానికి ఎవరు ప్రయత్నం చేశాడు? రష్యాలో మొత్తము అన్ని జనులు ఉంటారా? రష్యాలో కూడా యూదులు ఉన్నారు, అక్కడ కూడా యూదులు ఉన్నారు. కానీ ఒక దుర్మార్గుడు ఈ ఉక్రెయిన్ని నాశనం చేయాలని చూశాడు. అక్కడ దేవుడు అనేకమైన క్రియల ద్వారా వాళ్ళని రక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. కాబట్టి ఎవరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వాళ్ళు ఎవరండి? చెప్పు, ఇప్పుడే చదువుకున్నాం. ఎందరైతే చదివింది చెప్పాలి. ఎందరైతే వెనకటి చదవండి, ఆ వాక్యం ఎక్కడుందో. ఎందరైతే దేవుని వాక్యం చేత ఎక్కడ చదివారు? రోమా 8వ అధ్యాయం 14 వచనం. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడతారో వారు దే ఆర్ ద చిల్డ్రన్ ఆఫ్ గాడ్. వాళ్ళెవరు? దేవుని కుమారుడు, కుమార్తెగా పిలువబడతారు. నువ్వు నేను యూదుల్లాగా, ఇశ్రాయేలీలాగా ప్రపంచం అంతా ఏం చెబుతుంది? యూదులంటే ఎంతో గొప్పవాళ్ళని చెబుతున్నారు. భారతదేశం ఎంత పెద్ద దేశం, ఏం చేస్తున్నారు? ఇశ్రాయేలీతో సంబంధాలు పెట్టుకోవడానికి పరిగెడుతున్నారు. అమెరికా ఇశ్రాయేలు ఏం చెప్తుంది వింటున్నారు. ఎందుకని వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని పాటించడంలో ఎంతో శ్రద్ధను పాటిస్తారు. ఇవాళ నువ్వు నేను తక్కువ సంఖ్యలో ఉన్నప్పటికీ మనం దేవుని ఆజ్ఞల ఎడల భయము కలిగి ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని కొనసాగిస్తే ఈ లోకము మనకి భయపడుతుంది. ఈ లోకం మనకు భయపడుతుంది. దానియేలుకి రాజు భయపడ్డా లేదా? పొద్దున్నే వచ్చేసాడు. దేవుని సేవకుడైన దానియేలు ఎంత గొప్ప బిరుదించాడు. ఏమంటాడు చదవండి. దానియేలు గ్రంథంలో ఏమంటుంది? జీవము గల దేవుని సేవకుడైన దానియేలు, దేవుడు నిన్ను, దానియేలు గ్రంథం కనపడిందా? చెప్పాలా? దానియేలు గ్రంథం
దానియేలు 6వ అధ్యాయం 20వ వచనం చదవండి. దానియేలు 6:20. అతడు ఉన్నతకు రాగానే ఉత్తస్వరంలో దానియేలును పిలిచి, జీవముగల దేవుని సేవకుడైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడిని రక్షింపగలిగినా అని అతడిని అడిగాడు. ఈ రాజు దేనికి వస్తాడా? దర్యావేషు. ఈ రాజు పేరేంటి? దర్యావేషు. రాజు జైలుకి వస్తాడా? రాడు. కానీ బుద్ధిని రాత్రి రాజు నిద్రపట్టలేదంట. దానియేలు జైలు దగ్గరికి వచ్చి ఏమంటాడు? జీవము గల దేవుని సేవకుడు అయిన దానియేలు. ఎంత గొప్ప బిరుదు రాజుగారు. కాబట్టి ఆ అధికారంలో ఉన్న ఆయన ఎవరెవరో మాటలు విని నేను తప్పు చేశానని ఆయన గ్రహించాడు. చూసారా? నీవు నేను దేవుడు వాక్యం ఎడల, ధర్మశాస్త్రం ఎడల ఆసక్తి కలిగి ధర్మశాస్త్రము అనగా ఆత్మ సంబంధమైన జీవితాన్ని జీవిస్తే ఈ లోకాధికారులు మన చుట్టూ తిరుగుతారు. ఏమిటంటే ఈ లోకాధికారులు మన చుట్టూ తిరుగుతారు. కాబట్టి మనం ఏమాత్రము భయపడవలసిన అవసరం లేదు. కాబట్టి ఏమంటాడు? గలతీ 5వ అధ్యాయము 23-24 ఏం చెప్తుంది? ఇటువానికి విరోధమైన ఏమేది లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరేచ్ఛలను సిలువ వేస్తారు. క్రీస్తు యేసును కలిగి ఉన్న వాళ్ళు ఏం చేస్తారండి అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. ధర్మశాస్త్రాన్ని కొట్టివేయరు. మెస్సయ్యను అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు? లోకమంతా ఏం చెబుతుంది? ధర్మశాస్త్రము ఆజ్ఞలు కొట్టివేయబడి అని చెప్తున్నారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? క్రీస్తు యేసును అనుసరించే వాళ్ళు ఏం చేస్తారు? ఆజ్ఞల్ని పాటిస్తారు. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన జీవితము మెస్సయ్యను కలిగి ఉంది. కాబట్టి వాళ్ళు శరీరేచ్ఛల్ని సిలువలో కొట్టివేస్తారు. అంటే శరీరేచ్ఛల్ని, శరీరకు సంబంధమైన కోరికల్ని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు, ఆధీనంలో ఉంచుకుంటారు. ఎంత కష్టమైన విషయం. కాబట్టి మనము చాలామంది ఆజ్ఞలు పాటించడం కష్టమండి అని బోధించేవాడు మనలో కూడా ఉన్నారు. అందుకని ఏమన్నాడు పౌలు గారు? ధర్మశాస్త్రము ఏమాత్రము పాటించడం కష్టమైంది కాదు. నీ యొక్క హృదయము దేవునికి దగ్గరగా ఉంటే, దేవుని యొక్క చిత్తాన్ని నేను నెరవేర్చాలని కోరిక నీకు ఉంటే, నీ హృదయము ధర్మశాస్త్రానికి విధేయత కలిగి ఉంటుంది. అదే నీ హృదయము లోకాన్ని ఆశిస్తూ ఉంటే ఏం చేస్తుంది? ఇవన్నీ ఆజ్ఞలు మనకి ఎందుకంటే పక్కన పడిన. కాబట్టి ప్రియ దేవుని సంగమా, మనము ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నాము అంటే ఏం చేయాలి? వాట్ ఈస్ ద స్పిరిచువల్ లైఫ్? ఆత్మానుసారమైన జీవితం అంటే ఏంటి? ధర్మశాస్త్రాన్ని పాటించటమే. అర్థమవుతుందా? కాబట్టి శేషించిన విశ్వాసులు దేవుని చిత్తాన్ని వెతుకుతారు. రెమనెంట్ పీపుల్ అనే పదాన్ని చూస్తాం. రెమనెంట్, శేషించిన వారిని అర్థం ఏంటి? ఈ లోకం అంతా కూడా ఏమవుతుంది? శరీరానుసారమైన జీవితమే, అపవాది క్రియలను నెరవేరుస్తూ జీవిస్తున్నారు. కానీ కొంతమంది శేషించిన వారు అంటే ఎవరు? ఎవరైతే దేవుని ఆజ్ఞలు కైకొంటారో, ఎవరైతే మెస్సయ్యను రక్షకుడిగా అంగీకరిస్తారో వాళ్ళు ఏమని చెబుతున్నాడు? శేషించిన జనము, రెమనెంట్ పీపుల్. వాళ్ళు ఎవరు? దేవుని చిత్తాన్ని వెతుకుతారు. 1 తిమోతి 6:12 చూద్దాం. 1 తిమోతి 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటం నిత్య జీవం చేపడుతుంది. దాని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలు. కాబట్టి ఏం చేయాలంటే మనము ఈ యొక్క రెమనెంట్ పీపుల్గా మనం ఉండాలి అంటే 6:12 విశ్వాస సంబంధమైన పోరాటము
ఆ పైన ఏమంటున్నాడు దైవజనుడా, వీటన్నిటిని విడిచిపెట్టు, లోక సంబంధమైన ఆశల్ని విడిచిపెట్టు అని చెప్తూ 12వ వచనం మంచి పోరాటము. ఏ విధమైన పోరాటము? ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించడానికి శరీరంతో, అంటే లోక సంబంధమైన క్రియలతో. లోక సంబంధమైన క్రియలు అంటే ఏం చెప్పండి? గలతీయులు రాసిన పత్రిక ఇంతకుముందు మనము అక్కడ చూసాం, 5:19 అక్కడ చూసాం. అలాగే ఇక్కడ కూడా 1 తిమోతి 6వ అధ్యాయంలో కూడా ధనాపేక్ష. ఇక్కడ లోక సంబంధమైన క్రియలు ఏం చెప్తున్నాడు? ధనాపేక్ష. ధనము ధనము ధనము. 6 రోజులు నీ పనులు చేసుకో, 7వ రోజు ఎవరిది? నీది కాదు. కాబట్టి ధనాపేక్ష అంటే లోక సంబంధముగా మనము జీవనోపాధిని మెరుగుపరుచుకోవడం తప్పు కాదు, డబ్బులు సంపాదించుకోవడము తప్పు కాదు. కానీ కేవలం డబ్బు కోసమే జీవించకూడదు. అంటే దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి శరీరానుసారంగా మనం వెళ్ళడము అది దేవునికి విరుద్ధమైనది అనే విషయం గమనించాలి. తర్వాత యోహాను 8:29, యోహాను సువార్త 8వ అధ్యాయము 29వ వచనం. నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు, ఆయన ఇష్టమైన కార్యాన్ని ఎల్లప్పుడూ చేయగల కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. కాబట్టి వాక్యం ఏం సెలవిస్తుందండి? నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు. కాబట్టి దేవుని తోడు మనకి ఉన్నప్పుడు, దేవుని యొక్క సహాయం మనకు ఉన్నప్పుడు మనము ఒంటరిగా ఉన్నాము. కానీ మనము దేవునికి ఇష్టమైన వారిగా జీవించినప్పుడు మనము ఒంటరిగా ఉన్నాము. దేవుడి ఆత్మ మనకు తోడుగా ఉంటుంది, మనల్ని బలపరుస్తుంది. శరీర క్రియలు చేయకుండా, శరీర ఆశలకి లోను కాకుండా ఆ ఆత్మ మనకి తోడుగా ఉంటుంది. కుమారుడు తండ్రి పాలనలో ఉంటాడు. లోకమంతా ఏం చెప్తుంది? బోధన ఏం చెప్తారు? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలియదు. కుమారుడు ఎవరు స్వాధీనంలో ఉంటాడు? చెప్పండి. తండ్రి ఏం చెప్తే అది చేస్తాడు, తండ్రి ఏం చెప్తే అది చేస్తాడు. కాబట్టి తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే అర్థం ఏంటి? తండ్రి కుమారుడు, కుమారుడే తండ్రి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కుమారుడు తండ్రి స్వాధీనంలో ఉంటాడు, ఆయన ఆధీనంలో ఉంటాడు. చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5-7 వచ్చిన వరకు. కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపం కలవాడి ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యం అని ఎంచుకొనలేదు. కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మరియు ఆయన ఆకారమును మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శివమరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తను తాను తగ్గించుకున్నాను. మరి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుడైతే కుమారుడు ఎక్కడ ఉండాలి? తండ్రి దగ్గరే ఉండాలి, కలిసే ఉండాలి కదా, తండ్రిలో కలిసిపోయి ఉండాలి కదా. కాబట్టి ఇక్కడ ఆయన ఏమి చేశాడు అన్నాడు ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఏమని? ఆయన దేవుని స్వరూపము కలిగి ఉన్నాడు. ఆయన ఎలా ఉన్నాడు? He is in the image of God. దేవుని యొక్క ఆదాము గారు ఎలా ఉన్నాడు? మనం ఎలా ఉన్నాం? ఉండాలి. కానీ అపవాది ఏం చేశాడు? మనల్ని దేవుని స్వరూపంలో లేకుండా బాబులుగా మార్చేసాడు. కాబట్టి మనం తిరిగి దేవుని స్వరూపంలోనికి మార్చడానికి మెస్సయ్య ఈ లోకంలోనికి. కాబట్టి దేవుడు మొదటిగా మానవుని ఏ రూపంలో సృష్టించాడు? మెస్సయ్య ఏ స్వరూపంలో ఉన్నాడు? కానీ మనము ఏ స్వరూపంలో మార్చబడాలి? మెస్సయ్య
మెస్సయ్య స్వరూపంలోనికి మార్చబడాలి మొదటిగా. ఎందుకని? మానవుడు తన స్వకీయ దురాశల చేత, శరీర ఆశల చేత ఏమైపోయాడు? దేవుడికి దూరమైపోయాడు. అందుచేత మానవునికి దేవుడికి ఒక మధ్యవర్తి అవసరము ఏర్పడింది. ఆ మధ్యవర్తి ఎవరు? మన కొరకు మరణించి మన పాపాలని ఆ శిలువ మీద శిక్షించిన యెషువా మెస్సయ్య మనకు మధ్యవర్తిగా ఉన్నాడు. ఆ మధ్యవర్తిని మనం కలిగి ఉండాలి. మొదట ఆయన వెంట మనం జీవించినప్పుడు ఏముంది? ఆయన ద్వారా ఇక్కడ అదే ఉంది. ఏమన్నాడు? మీలో ప్రతివాడును నీ ఇష్టానుసారంగా కాకుండా మెస్సయ్య మనసును కలిగి ఉండండి. ఆయన దేవుని యొక్క స్వరూపాన్ని కలిగి ఉన్నాడు, కానీ మన కొరకు ఈ లోకంలోకి వచ్చి శిలువ మరణం పొందాడు. కాబట్టి ఆయన దేవుడి సన్నిధిని విడిచిపెట్టి ఈ లోకంలోకి వచ్చి మన కొరకు పాపాన్ని శిక్షించాడు. దేన్ని శిక్షించాడు? ఆయన పాపాన్ని శిక్షించాడు. మన పాపాన్ని శిక్షించి మనల్ని పరిశుద్ధులుగా చేశాడు. ఇది మనం గ్రహించాల్సింది. తర్వాత రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 29-30. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడన్నట్టు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యం కలవాలన్నట్టు వారిని ముందుగా నిర్ణయించను. మరియు ఎవరిని ముందుగా నిర్ణయించను వారిని పిలిచను. ఎవరిని పిలిచనో వారిని నీతిమంతులుగా తీర్చను. ఎవరిని నీతిమంతులుగా తీర్చనో వారిని మహిమపరచను. మనము ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమని గమనించాము? కుమారుడు ఎవరి స్వరూపంలో ఉన్నాడు? దేవుని స్వరూపంలో ఉన్నాడు. ఆదాంగా కూడా, కానీ పాపం చేయడం వల్ల ఆయన ఏమైపోయాడు? దేవుడి సన్నిధిలో నుంచి వెళ్ళగొట్టబడ్డాడు. మరణాన్ని పొందాడు. మనం కూడా మరణాన్ని పొందుతున్నాం. కాబట్టి మనం తిరిగి దేవుడి స్వరూపం పొందాలి అంటే ఏం చేయాలి? అదే ఇక్కడ ఇచ్చాడు. ఏమిటిది? 28 చదవండి. 28. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదును. కాబట్టి దేవుని ప్రేమించు వారికి మనం ఎవరు ప్రేమించాలి? దేవుడు ప్రేమించాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చెప్పండి. లోకాన్ని ప్రేమిస్తున్నాము. లోక సంపద. వాళ్ళ మనుషులు ఏం చేస్తారు? ఈ రాజకీయ నాయకులు కానీ, దైవ సేవకులుగా పిలువబడేవాళ్ళు కానీ, మనం కానీ ఏం చేస్తాము? బంగారాన్ని పోగేసుకోవాలి, ప్లాటినంని పోగేసుకోవాలి, లేదా భూమిని కొనేయాలి, బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేయాలి. అంతేగాని మనము దేవుని ఆత్మను ఎంత సంపాదించుకున్నాము అనే విషయంలో మనము ఫెయిల్ అయిపోతాం. కాబట్టి మనకు ముఖ్యమైనది ఏంటి? దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆ ఆత్మ ద్వారా మనము ఈ లోకంలో జీవించడానికి తగిన శక్తిని దేవుడు ఇస్తాడు. ఉదాహరణకి జ్ఞానవంతులు, వాడు డబ్బుని లెక్కి, ఎందుకని? వాడు జ్ఞానం చేత ఏ పని చేసేది డబ్బు సంపాదించాలి. కానీ జ్ఞానం లేనివాడు ఏం చేస్తాడు? ఆ డబ్బుని నెత్తి మీద పెట్టుకుంటాడు. ఆ డబ్బే దేవుడు అనుకుంటాడు. కాబట్టి డబ్బు కోసం నానా పరిమాణ పనులను చేస్తాడు. ఎట్లాంటి పనులు? వ్యభిచారం చేస్తాడు, నరహత్య చేస్తాడు, దొంగతనం చేస్తాడు, అన్నీ చేస్తాడు, విగ్రహారాధన చేస్తాడు. కాబట్టి లోకాన్ని ప్రేమించేవాడు ఏం చేస్తాడు? 10 ఆజ్ఞల్ని చెప్పండి, 10 ఆజ్ఞల్ని మీరుతాడు కైకొనడు. కాబట్టి ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది. ధర్మశాస్త్రానుసారమైన జీవితము లోకాన్ని ద్వేషిస్తుంది. ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించేవాడు లోక సంబంధమైన ఆశల్ని కలిగి ఉండడు. కానీ దొంగబోధులు, దుర్బోధులు ఏమని చెప్తున్నారు? ధర్మశాస్త్రమే కొట్టివేయబడింది. ఎంత దుర్బోధం! అపోస్తలుడైన పౌలు కానీ, మెస్సయ్య కానీ, ఇంకెవరు కూడా బైబిల్ గ్రంథంలో ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని ఎక్కడ రాయగా. కానీ ఈ దొంగ బోధకులు అందరూ కూడా ఈ బైబిల్ కొట్టి ఏం చేస్తున్నారు? ఏం చెప్తున్నారు? 10 ఆజ్ఞలు కొట్టివేయబడి
మెస్సయ్య సులువు మీద కొట్టేసింది ఏంటి? పాపానికి పరిహారముగా, పాపమునికి చెల్లించవలసిన పరిహారము సులువు మీద చెల్లించాడు. అంటే ఒక పాపం జరిగినప్పుడు రక్తము చెల్లించబడాలి. ఆ రక్తము తన పరిశుద్ధమైన రక్తాన్ని చెందించి మనకు విడుదల కలిగజేస్తే వీళ్ళు ఏం చేస్తున్నారు? ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు, ధర్మశాస్త్రాన్ని కొట్టివేశాడు అని చెప్తారు. ధర్మశాస్త్రాన్ని మనం పాటించలేము అని చెప్తారు. ఈ విధమైన దుర్బోధులు ఆ రోమన్ క్యాథలిక్ సంఘం నుంచి ప్రపంచం మొత్తం కూడా వ్యాప్తింది. ఈరోజు సంఘాన్ని సర్వనాశనం చేస్తారు. కాబట్టి 29 ఏం చెప్తుంది? తన కుమారుడు ఆయన ప్రేమించే వారికి అన్ని జరుగుతాయి. నువ్వు కనుక దేవుడిని ప్రేమిస్తున్నావు అనుకో, నీకేం జరుగుతుంది? నీకేం జరుగుతుంది? అక్కడ ఉన్నా చూడండి, రామం గారు. దేవుడిని ప్రేమించే వారికి ఏం జరుగుతుంది చూసి చెప్పండి. అన్ని జరుగుతాయి, సమస్తము నీకు ఏది కావాలంటే జరుగుతుంది. మనం ఏం చేయాలని? దేవుడిని ప్రేమించాలి. దేవుడిని ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలు గైకొనాలి. 29 ఏం చెప్తుంది? ఆయన జ్యేష్ఠుడు. ఆయన 2 రకాలుగా జ్యేష్ఠుడు. యెషోవా మెస్సయ్య 2 రకాలుగా జ్యేష్ఠుడు. ఒకటి, ఆయన సృష్టిలో ప్రథమ సృష్టి. వింటావా మురళి? ఏ విధంగా చెప్పు, నాకు చెప్పాలి. ఇప్పుడు ఎవరిని అడిగితే వాళ్ళకి చెప్పాలి గట్టిగా ఈ వాక్యాన్ని. మెస్సయ్య సృష్టిలో ప్రథమ సృష్టి. బెరేషీత్ బారా ఎలోహిం ఎత్ హషమ్మాయిం వాయత్ హా అరెస్. హీబ్రూలో ఉంది. ఎక్కడికి నేను చెప్పింది? ఆది కాండము 1:1 చదువు. నేను హీబ్రూలో మాట చెప్పాను. ఆది కాండము 1:1 చదవండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు, బెరేషీత్, in the beginning. బెరేషీత్ బారా క్రియేటెడ్. ఎలోహిం దేవుడు. ఎత్ అది లేదు తెలుగు బైబిల్లో. తెలుగు బైబిల్లో లేదు, ఇంగ్లీష్ బైబిల్లో కూడా లేదు. బెరేషీత్ బారా ఎలోహిం ఎత్ హషమ్మాయిం వాయత్ హా అరెస్. ఆదియందు దేవుడు ఎత్ వాక్యమును, ఆలెత్తవు అంటే వాక్యమును, తర్వాత ఆకాశమును, ఆ తర్వాత భూమిని సృష్టించాడు. కానీ ఇక్కడ ఏమని? ఆదియందు దేవుడు. చూడండి, ట్రాన్స్లేషన్ పొరపాటు. మెసేజ్ కనపడతాడు. మీకు పాటల పదాలు ఎక్కడన్నా కనపడదు. ఆలెత్తవు ఎక్కడుంది? ప్రకటన గ్రంథము 25